ఒక్క లైన్ అయినా 2 లైన్లైనా మీకు ఎంత గుర్తుంటే అంత పాడండి. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. ఏమన్నా పాటకి ఎన్ని కామెంట్స్ పెడతారు? ఏం బెటర్ అండి మాధురి గారు, 2 లైన్లు పాడండి. ఎన్ని ట్రోల్స్ చేస్తారో అండి నా పాటకి, ఇప్పుడు ఎన్ని కామెంట్స్ చేస్తారో. ఒక లైన్ పాడతాను అంతే. 2 లైన్లు పాడండి. కరిగిపోయాను కర్పూర వీణలా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో కలిసిపోయాను నీ వంశధారణ. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. చాలండి ఈ ఒక ముక్కే వచ్చు. చాలా బాగా పాడారండి. ఇంకొక కంటిన్యూ చేయండి, ఇంకొక 2 లైన్లు కంటిన్యూ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ఏది బాబుజీ ఇదే, ఏది టార్చర్ మనకి? ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ అండి. ఇంకోసారి మీరు ఎప్పుడు 1-to-1 చేయండి, అప్పుడు నేను కొంచెం రికవర్ అయ్యాక అప్పుడు బాబా. ఫైనల్ గా మీరు మరి నేను. సో ఏంటి నెక్స్ట్ శ్రీని గారితో ప్లాన్ ఏంటి? నైస్ క్వశ్చన్. శ్రీనిగారితో ప్లానింగ్ అంటే ఇదే, రాజకీయంగా ఇదే మా ఫ్రెండ్షిప్ ని ఇలాగే కంటిన్యూ చేస్తాం. అతను ఏంటి బాబన్న ఇంకోసారి? నిజంగా మాటికి ఫ్రెండ్షిప్ అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీరు కూడా నవ్వుతున్నారు, మీకు తెలియంది కాదు అది. అలా కాదు, మీరంటే నాకు నవ్వొస్తుంది. అరే చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆపుకోలేకపోతున్నాను రా. అరే నిజమే కదా అది. ఏంటి ఫ్రెండ్షిప్ అంటే ఒక ఫ్రెండ్ కి మించండి. మీకు చెప్పాను కదా ఆల్రెడీ. మళ్ళీ 10 సార్లు ట్రోల్ చేస్తున్నారు. హీజ్ మై ఫ్రెండ్, హీజ్ మై గైడ్, హీజ్ మై ఫిలాసఫర్, హీజ్ మై కేర్ టేకర్, హీజ్ మై ఎవ్రీథింగ్ అంటే దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిరుగుడు అనేసుకుంటానమ్మా. ఇష్టం ఎందుకు ఏర్పడింది? అతను అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. పిచ్చి. చాలా అభిమానం, పిచ్చే కదా, చాలా పిచ్చి ఇష్టం. అంటారు దాన్ని, పిచ్చే కావచ్చు. ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. మీ పిచ్చి అంటారా? మీ భాషలో పిచ్చి అంటే పిచ్చి అంటే నేను అనేది అంటే నాకు ఈయనంటే చాలా పిచ్చి అని, ఈ విధంగా నేను వేరే విధంగా అనట్లే. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇష్టం, చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఇప్పుడు ఏదైనా సినిమా హీరోని కానీ బిల్లలు 4 రోజులు పొద్దున సాయంత్రం వేసుకో. ఎస్, కరెక్ట్ పాయింట్. మీరు ఇప్పుడు అలా చెప్తారు కదా, కొంతమంది మహేష్ బాబు అంటే చాలా ఇష్టం పిచ్చి, కొంతమంది పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం పిచ్చి. నాకు శ్రీని గారు అంటే చాలా ఇష్టం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఒక హీరో కంటే ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయి శ్రీని గారిలో. చెప్పొచ్చు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎవరైనా మంచి డైరెక్టర్ ఉంటే శ్రీని గారితో ఒక కాదు. సినిమాలో ఏదైనా మంచి మాధురి గారు, మీకు నిజంగా చెప్పాలంటే బానిగా నాకు తెలిసి మూలకెళ్ళి మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాణి గారి కంటే ఎక్కువ కూడా మీకు తెలిసేమో అనుకుంటున్నాను నేను. అన్ని సంవత్సరాలు నాకు ఆయనతో అతని కలిసి కోసం ఉండి కూడా. మొత్తం తెలుసుకున్నాను కాబట్టి అతన్ని ఇష్టపడ్డాను. ఏంటి ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? మంచి క్వాలిటీస్ చెప్పండి నాకు, ఒక 2-3 చెప్పండి. అతనిలో ఉన్న క్వాలిటీస్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. ఇప్పుడు కూడా ఎదుటోల్ని చీట్ చేయాలనే ఆలోచన ఉండదు. చాలా క్లియర్ గా ఉంటారు. హ్యుమానిటీ చాలా ఎక్కువ. ఎవరికైనా ఏదైనా కష్టం ఉంది, ఎవరైనా ఏదో దీంట్లో ఉన్నారంటే చాలా అసలు తనకే అయింది అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. కరప్షన్ అనేది అస్సలు చేయరు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అసలు ఎవరైనా వచ్చి మాకు పని చేయండి, మీకు లంచం ఇస్తామంటే అలాంటివి అసలు దగ్గరకు కూడా రానివ్వరు. అసలు ఏంది ఇదే? ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటారు. కానీ మహిళలకు చాలా విలువ ఇస్తారు, గౌరవిస్తారు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.